హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర చూసుకునే కనుక 10 to 12 మూవీస్ కోసం అయితే అప్డేట్ అయితే ఉంది. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగుకైతే డబ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీలైతే కనుక ఈ వీడియోని చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తమిళ్ మూవీ అయిన డీజిల్. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 19 నుంచి ప్రైమ్ వీడియోలో టోటల్గా 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. తమిళ్లో ఈ మూవీకి హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 తమిళ్ వెబ్ సిరీస్ అయిన నాడు సెంటర్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా జియో హాట్‌స్టార్లో నవంబర్ 20 నుంచి టోటల్గా 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి డ్రామా. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తమిళ్ వెబ్ సిరీస్ చూడాలి అనుకున్న, అలాగే ఎక్కువగా డ్రామా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నవంబర్ 20కి జియో హాట్‌స్టార్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 3 జపనీస్ అండ్ యానిమీ వెబ్ సిరీస్ అయిన వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా సోనీ లీవ్లో నవంబర్ 22కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 7 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా చూసుకుంటే కనుక 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్. అంతేకాకుండా ఎక్కువగా జపనీస్ యానిమీ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సోనీ లీవ్లో నవంబర్ 22కి తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 4 హిందీ వెబ్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 21కి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. సీజన్ 1 చూసుకుంటే కనుక 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే సీజన్ 2 కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ అలాగే 18+ సీన్స్ అండ్ 18+ డైలాగ్స్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలో నవంబర్ 21కి తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 5 తెలుగు మూవీ అయిన మాస్ జాతర. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 21కి నెట్ఫ్లిక్స్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా కామెడీ కూడా ఈ మూవీలో ఎక్కువగానే ఉందని ఒక టాక్ అయితే ఉంది. సో మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నవంబర్ 21కి నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 6 హిందీ వెబ్ సిరీస్ అయిన జిడి ఇష్క్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్లో నవంబర్ 21కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూస్తుంటే కనుక 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ రివెంజ్ వెబ్ సిరీస్. అలాగే ఎక్కువగా హిందీ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నవంబర్ 21కి జియో హాట్‌స్టార్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన రీలే. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 21కి ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూస్తుంటే కనుక 6 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా హాలీవుడ్లో హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ అయితే ఈ మూవీని ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నవంబర్ 21కి ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 8
తమిళ్ మూవీ అయిన బైసన్. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లో రిలీజ్ అయ్యి 2 to 3 లాంగ్వేజ్ నుంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 21కి నెట్ఫ్లిక్స్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా తెలుగు వాడిలో చూసుకుంటే కనుక థియేటర్లో అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈ మూవీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక విక్రమ్ గారి సన్ అయితే నటించడం జరిగింది. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ట్రైలర్ అయితే నేను చూశాను, నాకు మాత్రం చాలా వరకు అయితే నచ్చింది. ఫ్రీగా ఉంటే కనుక నవంబర్ 21కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది నవంబర్ 21కి. నెంబర్ 9 హిందీ మూవీ అయిన ది బెంగాలీ ఫైల్స్. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 21కి జీ5లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్, అంతేకాకుండా హిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకు తెలిసింది ఏంటంటే హిందూ వర్సెస్ ముస్లిం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో వీటి మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. అంటే ఇలాంటి మూవీస్ అయితే మన తెలుగులో చూసుకుంటే కనుక ఎక్కువ ఎవరైతే తీయరు. ఎక్కువ చూసుకుంటే కనుక హిందీ, బెంగాలీ లాంగ్వేజ్ లేకపోతే ఇంకా మరాఠీ లాంగ్వేజ్లో మాత్రమే ఇలాంటి మూవీస్ అయితే తీస్తూ ఉంటారు. కానీ మన తెలుగులోకి అయితే డబ్ అయితే చేయరు. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒకటి చూసుకుంటే కనుక ది కాశ్మీర్ ఫైల్స్ లేకపోతే ది కేరళ స్టోరీ, ఈ స్టోరీస్ అయితే ఎలాగైతే చూసి మనం తెలుసుకున్నామో అది చూసుకునే కనుక తెలుగులోకి అయితే డబ్ అయితే చేయలేదు. ది కేరళ స్టోరీ మాత్రమే డబ్ అయితే చేశారు తెలుగులోకి. సో ఇలాంటి మూవీ అంటే ఈ ది బెంగాలీ ఫైల్స్ మూవీ కూడా తెలుగులోకి అయితే డబ్ అయితే చేయబోతున్నారు. సో ఇలాంటి మూవీస్ అయితే ఎవరైనా కానివ్వండి మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అంటే రియాలిటీ ఏం జరిగింది, అంటే స్టోరీ ఏంటి, హిందూ వర్సెస్ ముస్లిం ఏంటి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏంటి, అసలు ఏంటి హిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇలాంటి మూవీస్ వచ్చినట్టు మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నవంబర్ 21కి జీ5లో ఈ మూవీ అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 10 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన స్ట్రేంజర్ సీజన్ 5. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 27న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసిన కనుక 7 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ స్ట్రేంజర్ సీజన్ 1కి, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4కి అయితే చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఎవరైతే సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్నారో త్వరలోనే అంటే నవంబర్ 27కి అయితే ఈ వెబ్ సిరీస్ మీరైతే చూసేయవచ్చు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది తెలుగు ఆడియోలో. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్లో అయితే తెలుగులోకి అయితే డబ్ అయితే చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మూవీ అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, అలాగే తెలుగులోకి డబ్ అయితే చేయబోతున్నారు. వీటి కోసం మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, వేరే లాంగ్వేజ్ కోసం అయితే మనకు అనవసరం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే అంతేకాకుండా ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ది బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీక్ అయితే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.